హలో అండి. హలో అందరికి. ఈరోజు వచ్చేసినాం ఇద్దరం. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఒక స్పెషల్, అదేంటంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు. అవును, మా అక్క బోనాల కోసం అని చెప్పి ఒక 2 ఐటమ్లు అయితే మస్తు ఉండింది. అవును, ఇంకా నేను సరే దాన్ని మంచిగా వేసేసుకొని మన వాళ్ళ కోసం మంచిగా నాన్ వెజ్ మన వాళ్ళకి చాలా ఇష్టం కదా అని చెప్పి అవును ఇంక వేసుకొని మా అక్కను కూడా నువ్వు కూడా తినేసాలి నా వీడియోలోనే అంటే సరే అన్నది. ఇంకా మా అక్క అని చెప్పి ఆడి నుంచి ఈడికి రానీక 2:30 చేసిండు. నేను ఇంట్లో పనులు చేసి అన్ని చేసి ఈడి కోసం వెయిట్ చేస్తా, ఆకలి వేస్తా, నీరసంగా ఇదైపోయి కూర్చొని ఉన్నా. ఇంకా అస్సలు లేట్ చేయాలి అక్క. నాకు కూడా మస్తు ఈ వంటకాలు చూసిన తర్వాత నోరు ఊరిపోతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా తినేద్దాం. చూపిద్దామా? ఇదే చూసిరా, మా అక్క దాంట్లో డిఫరెంట్ గా ఉంది అనుకుంటారా? మా అక్కది బ్రౌన్ రైస్ మధ్యలో ఉన్నది, ఇంక ఇటు అటు సేమ్ కర్రీ బోటి మమ్మీ చేసింది, ఇంకో పక్క నాటుకోడి నేను మా అక్క చేసింది. చూడండి అసలు అమ్మవారికి కోసిన నాటుకోడి. అసలు ఈ రోజు పండుగ రోజు మస్తు టేస్ట్ ఉంటది సూపర్ టేస్ట్ ఉంటది. అంటే అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, అందుకని అమ్మవారికి నైవేద్యం పెడతాం. అది కాక ఏంటంటే పొద్దున్న నుంచి అన్ని ఇంకా పనులు చేసుకొని మనం తిండి తినం కదా, అంటే ఉపవాసంతో మనము గుడికి వెళ్తాము, ఉపవాసంతో చేసుకొని వస్తాం కదా, మళ్ళీ ఆకలి కూడా ఉంటది, టేస్టీ అనిపిస్తుంది. సరే అక్క ఇంకా తినేద్దామా? స్టార్ట్ అక్క. నేనైతే ఫస్ట్ నాటుకోడి ఈ రోజు నేను మసాలాలన్నీ నూరి వేసిన. ఎంత బాగా చేసినావే, కొబ్బరి పొడి కూడా వేసినట్లు. కొబ్బరి గసాలు అన్నీ వేసి విలేజ్ స్టైల్ ఉన్నట్లేదు, మస్తుంది తింటుంటే. దావత్ల కాడ చేసుకుంటారు ఊర్లల్లా విలేజ్ స్టైల్లా మమ్మీ చేసిన బోటి. మా తమ్ముడు నిన్న ఒక మాట అన్నాడు, కూరలు చక్కగా వండుతాడు. ఏంది మేము ఏం చేసినా, మటన్ చేసినా అదే తీరు ఉంటుంది, చికెన్ చేసినా అదే తీరు ఉంటుంది, టమాటా కూర చేసినా అదే తీరు ఉంటుంది, అన్నీ ఒకే తీరు ఉన్నాయి, నీకాన్ని నేను తినలేకపోతున్నా అది ఇది అని ఎగతాళి చేసిండు మా మమ్మీతో అని చెప్పి. అందుకే మా అక్క పొద్దున కూడా డైలాగ్ కొడుతుంది నాకు వచ్చే ముందు. ఏం చేసినామే అంటే, అన్నో గారా ఈరోజు దానికోసం అని చెప్పి నేను ఇంకా వంటకం మారుద్దామని అన్ని అవినూరి చేస్తున్నా, మస్తు వస్తుంది అన్నది. ఇప్పుడు మీతో కూడా అదే చెప్తుంది, వేరే తీరు వండాలి వాడంతా అనమన్నాడు కదా, నాటుకోడి కదా, నార్మల్ చికెన్ చేసినట్టు చేయొద్దు, డిఫరెంట్గా చేయాలని చెప్పేసి మసాలాలు అన్నీ నూరి వేసిన. ఇంతకు ఎట్లా తెలుసు అక్క నీకు? యూట్యూబ్లో ఎవరు చూసినావా? మరి మమ్మీ వస్తుందిగా అప్పుడప్పుడు, మమ్మీ స్టైల్లో వేసేసిన. మన ఊళ్ళో చేస్తారు కదా. ఇప్పుడు ఊర్లల్లో అంటే అండి సండే రోజే తింటారు వాళ్ళు, లేదా పండగలు వస్తాయి ఆ రోజు మంచి స్పెషల్గా మంచిగా మసాలా నూరి మంచిగా 1 గంట సేపు ఇట్లా చికెన్ కంటూ టైం తీసుకొని చేస్తారు. టేస్టీగా చేస్తారు. మనం అంటావా రోజు నాన్ వెజ్ తింటాం రా, రోజు 5 నిమిషాలు అయిపోయేటట్టు ఫాస్ట్ నీళ్ళుగా చేసుకున్నామా సప్పగా. అట్లనే కాదు, మసాలాలు నూరేటివి రోజు తిన్నాం అనుకో, నేను పక్కా చెప్తా ఏదో ఒకటి వస్తుంది హెల్త్ ప్రాబ్లం, అసిడిటీ అయితే గ్యారంటీ వస్తుంది, తినలేం. ఇప్పుడు ఇదంటే టేస్ట్ బాగుంది ఒక పూట ఓకే, కానీ రోజు ఇదే తిరిగి పెట్టమని ఫస్ట్ మోషన్ కూడా రాదు. ఇంకా అది అలవాటు మీద బేస్ అయి కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చికెన్ చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మనకి ఏం ఎఫెక్ట్ కొట్టదు. చాలా మంది చికెన్ అంతగానే తినద్దు అంటారు, అది మంచిది కాదంటారు, కానీ
నిజానికి మంచిది కాకపోయినా ఇంకా అలవాటు ఎవరి అలవాటు వాళ్ళది. ఎప్పుడు ఇప్పుడు కొంతమంది హెల్దీగా మసాలాలే తినేటోళ్ళు. తింటారు. అవును, వాళ్ళకి నువ్వు ఏం వాళ్ళకి చేసి మళ్ళా తినబుద్ధి కాదు. తినబుద్ధి కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అలవాటు కూడా అయిపోయి ఉంటుంది ఒళ్ళు, వాళ్ళకి వాళ్ళ ఎఫెక్ట్ కూడా పప్పుల్లో కాదు. కూడా పచ్చళ్ళు. అవును, బాడీ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే చాలా మందికి చికెన్ తినగానే మొహం పైన పింపుల్స్ అవుతాయి, పడదు, వేడి చేస్తుంది. నాకైతే చిన్నప్పటి నుంచి తింటున్నాం కానీ అసలు చికెన్ నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏవి మా బాడీకి ఇది అవ్వవు. ఎందుకంటే లోపల బాడీ కూడా అలవాటు అయిపోయింది. ఇదేమన్నా ఈరోజు నిన్న అలవాట్లా? మాకు ఊహ తెలిసిన నుంచి మా డాడీ వాళ్ళు అంటే మా నాయనమ్మ వాళ్ళు నాన్ వెజ్ బాగా తింటుండే, మాకు పెడుతుండే, మేము తింటుండే అట్లా. ఇక తెలంగాణలో ముక్కలేంది ఏది అవ్వదు. సేమ్ అట్లా. మన బడ్జెట్ ని బట్టి ఇంకా ఎవరైనా సరే అవును, వాళ్ళ స్తోమతకు తగ్గట్టు తెచ్చుకొని తింటారు కానీ అంటే మామూలుగా కిలో తెచ్చుకునే కాడ బడ్జెట్ లేదు కాబట్టి హాఫ్ కిలోనో పావు కిలోనో తెచ్చుకుంటాం. మటన్ తెచ్చుకునే కాడ విత్ బోన్ మటన్ తెచ్చుకుంటాం. ఇదేందక్క కొబ్బరి బాగా ఉంది, దానికి సగం ఉంది, అది కొబ్బరేనా అల్లమ్మా? కొబ్బరి అంటే మిక్సీ చేసిన కదా. నాటుకోడి అంటారు కానీ రియల్ నాటుకోడి ఏడు ఉంటుందిరా? ఇప్పుడు అన్ని కల్తీ అయిపోయినాయి. 800 మళ్ళీ ఇది. ఇవి ఫామ్లలో పెంచేటివి. ఇప్పుడు న్యాచురల్ నాటుకోళ్ళు ఒకవేళ అవి ఎట్లా పెరుగుతాయి ఏందనేది చూపించినా కూడా తినబుద్ధి కాదు. అవును, మరి నాటుకోడి కావాలి, మరి అట్లా నీట్గా ఉండాలి అంటే ఏడైతుంది. అందుకే ఇలాంటి జనాల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఫామ్లలో పెట్టి పెంచుతారు. ఫామ్లలో పెడితే కదా బాయిలర్ కోడికి దానికి పెద్ద తేడా ఏం లేదు. కొన్నికే నాటుకోడి వండితే ఇంకో సేమ్ మెత్తగా ఉంటది, బొక్క జర్ర డిఫరెన్స్ అంతే. బా కూర మాత్రం మస్తు చేసింది మా అక్క. నిజంగానే మారింది నాకు ఈరోజు టేస్ట్. వేరే లెక్క ఉందా? నాటుకోడి తింటున్న ఫీలింగ్ ఉందా? నాటుకోడి లాగా అంత లేదు కానీ అంటే ముక్కలు లేదులే, ఓవరాల్ కూర ఫంక్షన్ హాల్లో తిన్నట్టుంది అక్క. బయట చెట్ల కింద వండుకుంటారు చూసినా అమ్మవారి దావతులే, బయట ఇట్లా పోయి గుడికాడ పోయి అంతా పోయి మంచిగా ఉంది. మామూలుగా మా వంటకాలు వాటరీ ఉన్నట్టు మీకు అనిపిస్తాయి. ఈరోజు చిక్క ఉంది ఎందుకంటే ఈరోజు మనం కొబ్బరి, ధనియాలు, గసాలు ఇవన్నీ పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ చేసినాం. ప్రతిసారి మేము ఇట్లా పేస్ట్ వేయం, అందుకని అది వాటరీగా ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఇట్లా చేసుకుని రోజు తినలేమండి. మనం కొత్త కొత్తగా ట్రై చేస్తేనే ఒకే వంటకాన్ని రోజైనా తినగలం. మరి అన్ని ఎల్లు పెట్టిన వాటిని ఒకటే వంటకం. మా అక్క దగ్గర తిని తిని నాకు ప్రాన్స్ మీద విరక్తి వచ్చిందండి, ఈ మష్రూమ్ల మీద విరక్తి వచ్చింది. నా ప్రేమ ఎట్లుంటుంది అంటే వీడు నాకు ఇష్టం అన్న పాపం అది నోటితో చెప్పిండు అనుకో, అదే ఇంకా అది పాపం అయిపోతుంది. వీళ్ళు నాకు 2-3 రోజులు ఉంటారు, 2-3 రోజులు తెస్తూనే ఉంటారు, రొయ్యలు పెడతానే ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కడ పక్కనే కాబట్టి అంత లేదు కానీ అప్పుడు కుకట్పల్లిలో ఉన్నప్పుడు ఏమున్నా నేను వీక్లీ ఒకసారి పెట్టాను. నాకు పిలిచేది రే రావచ్చు గారా, రే రావచ్చు గారా అని. ఇక నాకైనా ఇంకెవరు ఉన్నారు మంచిగా పోయేటోడిని. ఒక 2-3 days ఆడు ఉంటుండే. ఇక మాకు వేరే పనే లేదు అసలు, యూట్యూబ్ లేవు, ఈ బిజినెస్ లేవు, పని లేదు, పాట లేదు. ఎంతసేపు పొద్దున్న లేవగానే మా బావ మంచిగా మీ తమ్ముడు వచ్చినగా ప్రాన్స్ తీసుకురానా, అది తీసుకురానా, ఇది తీసుకురానా అంటాడు.
మా అక్క ఆర్డర్ చేసి అన్ని తెప్పిస్తుంది. ఇంకా మా బావ ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు, లేదా ఆఫీస్ ఉంటే ఆఫీస్ వెళ్ళిపోతాడు. ఇంకా మేము ఇద్దరమే ఉంటాం. కథం ఇక మా అక్క పొద్దుగాల నుంచి వండు. పిల్లగాళ్ళు ఉన్నా కూడా వాడు ప్లే స్కూల్కి వెళ్ళిపోతుండే. చిట్టి చిన్నది అంటే పాలైందా పండిందా అన్నట్టు. అంతే మేమిద్దరం వండుడు తినుడు ఏం లేదు. ఇంకా సోదేసుకోవడు, ఛాయలు ఈ గ్యాప్ లో 5-6 సార్లు ఛాయలు తాగుడు. ఇప్పుడు సోది అడ్డమైన సోది ఉండదు. మళ్ళా అమ్మలక్కల సోదులు ఇలాంటివి కాదు. ఇవే ఇంట్లో గురించి అక్క ఎందుకు అక్కడ అపార్ట్మెంట్ చూస్తున్నావు కదా. ఇంకో నేను ఒక్క విషయం చెప్పనా, నేను కుకట్పల్లిలో అపార్ట్మెంట్ అమ్మేసి వీడికి వచ్చి ఇండిపెండెంట్ కొనుక్కోవడానికి కారకుడు ఇంకో మా తమ్ముడు గాడే. వీడు కరోనా టైంలో నా దగ్గరికి యథావిధిగా ఎప్పుడు వచ్చినట్టు వచ్చిండు. ఇరక్కపోయిందంటే 6 నెలలారా ఎన్ని రోజులు చచ్చిపోయినా నేను. మా మమ్మీ ఫోన్ చేసి మా మమ్మీ పోలీసులే గారికి పర్మిషన్ అని చెప్పి నేను వచ్చేస్తా అని బెంగ పట్టుకున్నాడు. ఒక 6-7 months అనుకోండి ఉండిపోయినాడు తెలుసా. అట్లా అంటే ఇరక్కపోయి ఇరిక్కిపోయినట్టు ఇరికిపోయినాడు. ఇంకా అప్పుడు చూడు ఈడు నా బ్రెయిన్ లో మొత్తం నింపేసిండు. అపార్ట్మెంట్ వద్దు మే ఇంకో చూసినావా అంటే అప్పుడు జరిగే సంఘటనలు అట్లనే ఉన్నాయి. నైట్ 12 ఈ టైం కాగానే కింద గేట్ కి తాళం వేసేటోళ్ళు. 10 తాళం వేసేటోళ్ళు. నేను బయటికి ఊరికి ఇట్లా పోయొద్దాం అన్నా అని చెప్పి ఇట్లా బయటికి పోయినా కూడా గేట్ కి తాళం. మళ్ళా ఇది నాకు చేసి నేను వాచ్మెన్ చేసి అనే నాకు అక్కడ కూడా మస్తు కోపం వచ్చేది. సొంత మిల్లులు పెట్టుకొని వీళ్ళు గేట్లు తాళాలు వేసుకొని మన ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళలేదు. వీడికి ఏంటంటే వీడికి గానీ నాకు గానీ నేనంటే ఆ టైంలో బయట పోను కాబట్టి నాకు అది కమ్యూనిటీ దానిపైన అంత లేదు. మేము ఎంతసేపు ఇండిపెండెంట్ హౌస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేమే ఉన్నాం. ఎంతసేపు మన ఇంటికి మనమే పెద్దలం అట్లే ఉంటుండే. ఆ అపార్ట్మెంట్ స్టైల్ అనేది మాకు ఆ టైంలోనే కొత్త అనిపించింది. ఇది కూడా ఏంది ఓన్ అప్పుడే తీసుకోవడం అంటే మేము ఎక్కువ రోజులు రెంట్ కూడా లేంలే. నా పెళ్ళైన 1-2 yearsకే మేము ఓన్ అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. అది కూడా 1 year. ఆ 1 year లో మొత్తం కరోనా అనేది లేదురా. 2-3 నెలల తర్వాత కరోనా మొదలైందంటే ఆ కరోనా టైంలోనే అమ్మి పడేసినాం కూడా. అంటే 1 year ఎగ్జాక్ట్ గా అమ్మేసి ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము. అప్పుడు చాలా ఇంకో మా తమ్ముడు చెప్పినట్టు ఇదొకట. పిల్లలు ఊకే ఒర్లుతుండే ఆడుతుండే, పక్కన వాళ్ళు ఊకే లొల్లిలు అది ఇది అన్నట్టు అదొకటి ఉంటుండేనా. ప్రతి సండే రా మీటింగులు. ఇలా బావా సొంతం అపార్ట్మెంట్ అన్నప్పుడు తప్పదు. ఇంకా మీటింగ్ కి పోకపోతే ఉండదు, పోవాలి. ఎందుకంటే ఓన్ అపార్ట్మెంట్ కాదు. పొద్దున్నే పోతే సాయంత్రం వచ్చేటోడు అండి. మేమేమో పొద్దున్నే మాకు అన్ని తెచ్చిచ్చేటోడు. మేము ఇంకా అడుగుతుండే కదా తెచ్చిచ్చేటోడు. ఎంతసేపు చూడు వస్తలేడు. మాకెట్లుంటది అంటే సరదాగా అందరం కూర్చోవాలి, తినాలి, మంచిగా టీవీ పెట్టుకొని చూసుకుంటే తినుకుంటే ఎంజాయ్ చేయాలి కదా అని ఇట్లుంటుండే. అంటే మనకి ఇంకా అలవాటు లేక మాకు ఆ కల్చర్ అలవాటు రాకపోతుండే. అక్కడ మీటింగ్ తెగకపోతుండే. ఇవన్నీ మాకు నచ్చకపోతుండే. ఏంది రంగం. ఇప్పుడు మనకి ఏదైనా నచ్చిందా ఇప్పుడు అంటే ఇంటి ముందు ఏదో పని చేపియాలి, నచ్చిందా చేపిస్తావు, నచ్చలేదో వదిలిపడేస్తావు. అంతేగాని సాగదీసుడు ఏంది అదే సాగదింపుడు. ఎందుకంటే ఫ్లాట్ లో ఒక 20-30 మంది ఉంటారు. ఆ 20-30 మంది ఒక మాట మీదకి వచ్చే వరకు ఆ పని జరగదు. అంతేగాని నాకు నచ్చింది నేను చేసుకుంటా, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు ఉండదు. అందరు కలిసి ఒక లైన్ మీదకి రావాలి. అది రాకపోతే వచ్చే వరకు ఇంకా సాగదీస్తూనే ఉంటాం. అవన్నీ మాకు నచ్చకపోతుండే. కరెంట్ పోయినా ఇలాంటి టైంలలో కూడా వీటిలో ఏదైనా ఉండాలన్నా కూడా అందరి నుంచి రావాలి, అడగాలి. ట్రాన్స్ఫార్మర్లు ఇట్లా ఏదైనా పెట్టిద్దామన్నా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు సడన్ గా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో అందరూ అవైలబిలిటీ ఉండి అందరూ పైసలు ఇస్తామని ఒప్పుకొని అందరూ అయితేనే ఆ పని అవుతుంది. ఎప్పటికప్పుడు అనేది ఉండదు. ఓవరాల్ గా అదేంటంటే పొత్తు ఎంతసేపు ఏంటంటే మన నిర్ణయాలు ఉండవు. అంటే మనవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఎదుటోడికి నచ్చంది కొన్నిసార్లు మనము చెప్పిన మాట నెగ్గుతుంది, కొన్నిసార్లు అవతలోడు చెప్పిన మాట నెగ్గుతుంది. ఓవరాల్ గా ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా బతికి అన్ని లక్షలు పెట్టుకొని అన్ని లక్షలు పెట్టి చేపించినా అది మనది కాదు. ఒకే ఇంటికి 10 మంది ఓనర్లు అనేది మనకు నచ్చదు. ఇంకా అన్నిటి దగ్గర 10 మంది ఉండాలంటే ఇంకా నేను ఇంకెంతసేపు నేను మాకు ఇంకా అదే సోదేసుకుంటా. నాకు ఇది అట్లుంది ఇట్లుంది. నువ్వు ఇన్ని డబ్బులు పెట్టి ఇండిపెండెంట్ తీసుకుంటే మనకి ఇవన్నీ ఉంటాయా, ఎంత బాగుండొచ్చు. అవును, ఇట్లా కొన్ని ఇంకెప్పుడు ఈ డిస్కషన్లు మాట్లాడుకుంటుండే. ఆస్తుల విషయాలు ఇంకా మాకు ఎప్పుడు ఇంకా నైట్ కాగానే మా బావ వస్తుండే సాయంత్రం. ఇంకా మళ్ళా నైట్ కూడా షురు.
నైట్ పిల్లల్ని పడుకోబెట్టేసి నైట్ ఎప్పుడు 12 కి మేము ఏదో ఒక సినిమా హాలీవుడ్ సినిమా ఏదో ఒకటి తీసుకొని అది హాల్లో పెట్టుకొని అందరం హాల్లో పడుకొని చూసుకుంటూ పిల్లలు ఇద్దరు పడుకుంటుండే మేము ముగ్గురం ఇంకా సినిమా మధ్యరాత్రి 2 అయ్యేది. నీకు గుర్తుందారా అర్ధరాత్రిలో బజ్జీలు కూడా చేసుకొని తినేది మనం. అట్లా 12 మాకు గోల్డెన్ డేస్ అంటే ఉన్నాయంటే ఆ టైమే అండి. అప్పుడు ఏంటంటే ఏ పని పాడలేదు, ఏం లేదు. అట్లా లేదు. ఇంకా ఇప్పుడు వీడియో చాలా బిజీ, నేను చాలా బిజీ, పిల్లలు అయిపోయారు. ఇప్పుడు అసలు సినిమాలా థియేటర్ పోయి చూస్తే అదొక్కటి. ఇంట్లో అయితే అసలు ఇంట్లో లేదురా. థియేటర్ పోయి చూసినప్పుడే సంవత్సరానికి 2-3 సినిమాలని తృప్తిగా అది చూసుడు తప్ప ఇంట్రెస్ట్ తో అందరం చూసినామా అనేది లేనే లేదు. ఎంతసేపు అయితే దొరికిన టైం ఉంటే కూర్చొని మాట్లాడుకుంటాము ఇట్లా, అంటే ఆ లైవ్లీ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం అంతే. అదే ఒకప్పుడు అది రోజులే వేరండి. కానీ మేము అప్పుడు ఆ టైంలో అంత టైం స్పెండ్ చేసినాం కాబట్టి ఈ రోజు ఇల్లు తీసుకోగలిగి ఆ టైంలో కాబట్టి ఇల్లు కూడా కొనగలిగినామండి. నాది మా వారిది చిన్న ఏజ్ అయినప్పటికీ మేము ఆ టైంలో అంత బడ్జెట్ తీసుకున్నప్పటికీ కానీ అప్పుడు 5 ఏళ్ళు బ్యాక్ కరెక్ట్ టైం. గొప్పలు చెప్పడం అని ఏం లేదు కానీ మోటివేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే మా అక్క గాని మా బావ గాని ఎవరు సపోర్ట్ లేదు. అవును, ఇక వీళ్ళే చేసుకున్నారు. తర్వాత వెనక ఎంతున్నా కూడా వెనకాల ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. బట్ తీయకుండా చేయకుండా ఉండకుండా చేయొచ్చులే అన్నట్టు ఇట్లా ఏం పెట్టుకోకుండా మా కష్టంతో మేము అన్నట్టు చేసుకొని ఇగో ఈ రోజు ఇల్లు ఇదంతా ఈ రోజు మా అక్క వాళ్ళు కొన్నది అప్పుడు ఎంత అయితే దానికి డబల్ అయింది. అవును, 5 years లో. నిజానికి ఈ రోజు మేము అనుకున్నా కొనే స్టేజ్ అయితే రాదు, ఎందుకంటే కొనలేము ఆ పెరిగిన రేట్లకి వాటికి. కాకపోతే 5 years బ్యాక్ వచ్చింది, తీసుకున్నాము. అట్లని చెప్పి అప్పుడు కూడా ఏం తక్కువ కాదు. 1,20,00,000 1,30,00,000 అప్పుడు 1,30,00,000 తీసుకున్నారు. ఈ రోజు ఇది డబల్ అయిపోయింది. నేను మా వారే చేయాలంటే అంత చిన్న వయసులో అసలు మీరు ఆలోచన చేయండి. అలాంటిది ₹1,00,000 పెట్టి ఇల్లు అంటే అది ఒక డ్రీమ్ అక్క. అవును, జాబులు చేసుకొని రిటైర్మెంట్ అయిపోయి చాలా మంది ఎంత కష్టపడి తీసుకుంటారు. అవును, ఇంకా అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి. ఇంకా ఆ టైంలో అట్లా అయిపోయిందండి. పిల్లలు చిన్నప్పుడే అన్ని అయిపోయినాయి. ఆ తర్వాత కూడా ఎన్ని తీసుకున్నాం. ఇల్లుతోనే ఏం ఆగలేదు, మేము కూడా అవుతూనే ఉంటాయి అట్లా. ఇంకా ఆగదు కదా ఎక్కడికి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడే ఆగిపోరు. ఇంక ముందుకు పోతానే ఉంటది అనేది ఎక్కడ ఉండదు. అన్ని ఏం చేసుకున్నా కూడా ఫ్యామిలీ కోసం చేసుకుంటాం, అట్లా ముందుకు వెళ్ళిపోతాం. అట్లున్నాం కాబట్టి ఆ రోజు కొన్న సంవత్సరానికి అపార్ట్మెంట్ అమ్ముతామన్నా మా వారు నా నిర్ణయానికి ఇదయ్యి వీడు నాతో ఇట్లా అని చెప్పడం, నేను బాధపడడం, ఆయనతో అనడం, ఇంకా ఆయన నీకోసమే నేను ఈ అపార్ట్మెంట్ కొన్నది, నువ్వే సంతోషం లేనప్పుడు ఎందుకే ఈ అపార్ట్మెంట్ అని ఆ రోజు మేము ఎవరు అందరు వాల్యూస్ అందరు మాటలకు అందరు వాల్యూ ఇచ్చుకొని ఉంటాం. దాని వల్లనే ఆ రోజు అట్లా అయింది కాబట్టి అయ్యింది. మాకు కూడా ఎందుకులే తొక్కలే ఇప్పుడు ఎంత రిస్క్ అది అమ్మాలంటే అది మాటలు కాదు. అది అప్పటికే ఎంత రిస్క్ అయింది. మా బావ దగ్గర వెళ్ళి చెప్పి మా బావ కూడా ఇప్పుడు అప్పుడు మా బావే కదా మొత్తం అంతా, మా బావే ఉండి చేసుకొని ఆ ఏరియా అంతా కూడా మా బావకి తెలుసు. అవును, మాకు అసలు తెలియదు. ఆయన అప్పటికే బ్యాచులర్ టైం నుంచి ఉన్న బావ కూడా ఎందుకు ఇప్పుడు ఇంత రిస్కులు ఉందాం ఇంకొక 1 year అని అనుకున్నా కూడా ఇంకేం రావు కాబట్టి అడ్జస్ట్ అయిపోయి మా అక్క ఉండేది. కానీ మా బావ కూడా ఆ రోజు అట్లా లేకుండా మా అక్క ఏమంటే దానికి వాల్యూ అదే దానికి ఇచ్చిండు, ఇంపార్టెన్స్ ఇచ్చిండు కాబట్టి ఈ రోజు ఇంత మంచిగా. మేము ఇంకా అక్కడ వుడ్ వర్క్ కూడా చేయించుకున్నాం అండి. 2-3 నెలలు ఎంత కష్టపడ్డామో అంత కష్టపడ్డాం ఆ వుడ్ వర్క్. అపార్ట్మెంట్ లాగా ఒకటి కొత్తగా అడుగురి మా అక్కది ఏమన్నా లైఫ్ స్టైల్ అప్పుడు ఎట్లా మీరు ఇట్లా చేసుకురు, ఎట్లా ఆలోచించరు, ఇలాంటివన్నీ కూడా అందరు నిన్న మన డాడీ బర్త్డే కి పెట్టినారా. 29 years అయింది మా డాడీ వాళ్ళ మ్యారేజ్ అయ్యి, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అయిందని. అప్పుడు అందరూ అంటున్నారు అక్కకి చిన్న వయసులో పెళ్లి అయిందని. నిజమే, నాకు 18 years ఇట్లా కంప్లీట్ అయింది పెళ్లి అయింది. అంటే చెప్పాలంటే 18 years అన్నట్టే కంప్లీట్ అయినాయి అంతే. 19 రన్నింగ్ లో పెళ్లి అయింది. అట్లయినా వెంటనే 2 పిల్లలు, ఈ లైఫ్ మా చేతుల మీద ఎన్నో చేసినాము. అవన్నీ నీకు ఇష్టంగా ఉండాలి. మా అక్క కూడా అప్పట్లో మా మమ్మీ వాళ్ళ డెసిషన్లు మా మమ్మీ వాళ్ళు చెప్పిన మాటకి ఎప్పుడు కూడా ఏదనుకోకుండా మా అక్క సొంతంగా ఇది నా ఫ్యామిలీ, ఇష్టంగానే చేసుకుంది, ఇష్టంగా ఉంది నా ఫ్యామిలీ అనుకుంది కాబట్టి ఇష్టంగా ఇంత బాగా వచ్చింది. ఇలాంటివన్నీ మీకు నేను కంపల్సరీ చేసేసారు కానీ చెప్పి అందరు అట్లా చెయ్యొద్దు. ఎవరెవరు వాళ్ళు తగ్గట్టు వాళ్ళు అట్లా. ఇక్కడ నేను అనేది అది కాదురా, అంటే మీరు లైఫ్ ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అలాంటి టిప్స్ అంటే టిప్స్ కాదు కానీ ఎక్స్పీరియన్సెస్
ఇప్పుడు మేము చెప్పలే ఈ అపార్ట్మెంట్ గురించి, అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. మా అక్క అన్ని షేర్ చేసుకుంటారు. మీకు కావాల్సిన అన్ని కూడా మా అక్క ఛానల్ కి వెళ్ళిపోయి అక్క పలానా దీని గురించి చెప్పండి అక్క, మీ గురించి ఇట్లా చెప్పండి అక్క, ఎట్లా సేవ్ చేస్తారు అక్క అని చెప్పి ఏం కావాలంటే అది అడిగినారంటే మీరు ఎట్లా బిల్డ్ చేసుకున్నారు అనేది అన్నిటికీ కూడా మా అక్క సమాధానం చెప్తుంది. అయితే ఈ రోజు ఛానల్ ఛాలెంజ్ వచ్చేసి ఇది. నేనైతే తినేసిన ఒక 2-3 ముక్కలు మిగిలిన బోటి మనకి పెద్దగా పోదు కాబట్టి లేదంటే తినేస్తుంది. మా అక్క తినేదైనా కూడా తినలే, కానీ అన్నం తినేసి ఆ కూర తినేసింది కాబట్టి ఇంకా ఫోన్లే వదిలేద్దాం ఈ రోజు. అది కూడా ఫాస్ట్ గా తిన్నా, వీడికంటే ఫాస్ట్ గా తిని మీతో మాట్లాడుతున్నా. ఛాలెంజ్ 2 నిమిషాలు అయితే సోది 20 నిమిషాలు ఉంది. ఇదంతా కూడా మీకు నిజంగా అండి అర్థం చేసుకొని వింటే మీకు ఏదో నేర్చుకోవచ్చు. అంటే మంచిగా మెమరీస్ అవి ఈవెన్ మాకు కూడా ఒక్కసారిగా అక్కడ పోయినట్టుంది. అంటే మేమిద్దరం అప్పుడు టైం స్పెండ్ చేసిన డేస్ గుర్తొచ్చినట్టుండే, మంచిగా ఉంటుండే. ఏదైనా కాలం తిరిగి రాదండి, ఒక్కటే నేను చెప్పేది, ఏదైనా కాలం తిరిగి రాదు. మీరు ఎవరితో ఉన్నా ఎలా ఉన్నా ఆ లైవ్ ఆ మూమెంట్ ని మాత్రం ఎంజాయ్ చేయడం అసలు మర్చిపోకండి. రేపు మాట్లాడదాంలే, రేపు ఉందాంలే, రేపు పోదాంలే అంటే రేపు అనేది రేపుటికి ఎన్నో అసలు ఉండమో కూడా అనేది అయిపోయింది. ఉన్నా సరే ఎన్నో వస్తూనే ఉంటాయి పనులు, బాధ్యతలు. ఇట్లా ఈ రోజు ఎట్లున్నాం, ఈ రోజు గురించి ఆలోచన చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో, మీకు ఇష్టమైన వాళ్ళతో. అదనమాట మా అక్క ఒక మంచి మాట చెప్పింది. పండుగ రోజు మంచిగా తీసేసుకొని అందరూ మంచిగా ఉండండి. అయితే అదనమాట ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి ఛాలెంజ్లు, ఇంకా కొత్త ఛాలెంజ్లు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.